ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాండి. యేసే మార్గం అని మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్క దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించను గాక. మరి మీరు అందరూ హ్యాపీగా ఉండాలి మనసారి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీరందరూ మరి హ్యాపీగా ఉండాలని, మీ బంధువులు, మీ స్నేహితులు, మరి ప్రతి ఒక్కరు జీవితంలో అనేక గొప్ప అద్భుతాలు జరిగించాలని మనసారి కోరుకుంటూ ఈరోజు దేవుడు ఇచ్చే వాగ్దానం చూసుకుందామా. మరి ఈరోజు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, మరి యెషయా 30:19 దేవుడు మనకు సెలవిస్తా ఉన్నాడు. ఏమంటే ఆయన కదండి, సియోనులో యెరూషలేములో ఒక జనము కాపురం ఉండవు. జనము నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. హల్లెలూయా. నీకు సమాధానం ఇచ్చే దేవుడు కదండి. ఈరోజు ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో, సియోనులో నివాసులారా కదండి, సియోని నివాసులారా, ఈరోజు యెరూషలేములో నివాసము గలవారు దేవుడు ఏమని ఇక మీరు ఏడువరు కదండి. ఏడువరు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈరోజు మీరు ఏడుస్తున్నారా? అయితే ఆయన నీ మొర విని, నీ ధ్వనిని విని మీకు కరుణ చూపించే దేవుడు అండి, కనికరని చూపించే దేవుడు, దయ చూపించే దేవుడు, ఆయన నీకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు అని సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము మనకు నిశ్చయముగా కదండి ఏమిస్తుందంటే ఆశను కదండి, ఆశనిస్తుంది. ఏందండి? ఆశనిస్తుంది. మనం ఏడవకుండా, మనం బలపరుస్తానికి, మన హృదయంలో ఏడవకుండా కదండి, మన హృదయంలో బాధతో నిండిపోయి ఉందేమో. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ కన్నీళ్ళు శాశ్వతముగా కావు, నీ మొర వినగానే నేను స్పందిస్తాను కదండి. ఏం చేస్తాడంట? దేవుడు స్పందిస్తాడంట. కాబట్టి మనం ప్రార్థించిన కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాం, దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు, ఎందుకు ఆలస్యం అవుతుంది అనిపిస్తుందా? అయితే దేవుడు ఈరోజు నీకు ఒక సమాధానం ఇవ్వబోతుండు. వినపోయేవాడు కాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే దేవుడు సెలవిస్తాడు, నీ మొర నేను వినబోతున్నాను, ఎప్పుడు నీకు జవాబు ఇవ్వబోతున్నా. ఎప్పుడు నా జవాబు రావట్లేదు, నా ప్రార్థన వింటలేడు, ఆయన వింటలేడు, అసలు నన్ను స్పందిస్తలేడు, ఆయన కరుణ చూపట్లేడు, నాకు దయ చూపించట్లేడు అని నువ్వు బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీకు సెలవిస్తా ఉన్నాడు. ఏమని? నీ స్వరము, నీ కన్నీటి స్వరము ఎవరి సన్నిధికి చేరిందంట అండి? దేవుని ఒక సన్నిధికి చేరిందంట. హల్లెలూయా. ఎవరి స్వరము? నీ స్వరము దేవుని సన్నిధికి చేరిందంట. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు ఈ లైవ్ చూస్తున్న నీ యొక్క స్వరము దేవుని సన్నిధికి చేరిందంట, నీవు ఆయన చెవిలో వినపడ్డదంట. హల్లెలూయా. ఆ మొర నిశ్చయముగా కదండి వినబోతుందంట. నీ కన్నీరు దేవుడి సన్నిధి చేరిందంట, నీ మొర విన్నదంట, నీకు ఇంకా సమాధానము ఆలస్యము కాదు. హల్లెలూయా. ఏమంటుందండి? దేవుని యొక్క సమాధానము ఆలస్యము కాదంట. కాబట్టి మొర విన్నాడంట, నీ కన్నీరు తుడిచివేసినంట, కరుణతో నీ జీవితాన్ని దేవుడు నింపబోతున్నాడు, సమాధానం ఇచ్చే దేవుడు. ఇంకేమంటుండండి? ఆయన నామంలో ఎవరైతే ప్రార్థిస్తారో ఖచ్చితంగా దేవుడు జవాబు ఇవ్వబోతుండు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ఆయన మొర నిశ్చయముగా నిన్ను కరుణించును. ఈరోజు నాకు దయ చూపిస్తుండు, దేవుడు విడుదల కలిగి చేయబోతుండు, నీ జీవితంలో అనేక మేలుతో నింపబోతుండు, నీ ప్రార్థన వినబడదండి, నీకు సమాధానం రాబోతుంది. ఇది గుర్తుంచుకోండి. హల్లెలూయా. ఈరోజు ఇది దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, మీ ప్రార్థన దేవునికి వినబడ్డదంట. హల్లెలూయా. నీకు సమాధానం ఇవ్వబోతుంది ఈరోజు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఈరోజు ఎంతమంది అయితే ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీవు నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతుండు, ఆశ్చర్యం జరిగించబోతుండు. నిన్నేం మాత్రం విడిచిపెట్టారంటే నీ కన్నీటికి జవాబు దేవుడు సారీ అండి సమాధానం ఇవ్వబోతున్నాడు. కాబట్టి మరి ప్రార్థించుకుందామా? దేవుని ప్రార్థనకు స్పందించబోతుంది, కన్నీటికి స్పందించబోతుంది, కరుణ చూపించే దేవుడు అండి. కాబట్టి ప్రార్థిద్దామా? దేవా, నిజంగా ఆలస్యం అవుతుందని నేను బాధపడుతున్నాను, దుఃఖపడుతున్నాను, కానీ నాకు జవాబు ఇవ్వబోతున్నందుకు నీకు వందనాలు యేసుప్రభుని ప్రార్థిద్దామా? మరి ఎంతమంది అయితే ఈరోజు వాగ్దానం వింటున్నారో, మరి ప్రతి ఒక్క కామెంట్ సెక్షన్ కామెంట్స్ ఇవ్వండి. ఈ వాగ్దానం నీ జీవితంలో, నీ కుటుంబంలో నెరవేరబడును గాక. ఎందుకంటే ఈ వాగ్దానం ద్వారా మనలో ఆశ పుట్టబోతుంది కదండి. నిజంగా దేవుడు నన్ను ఆశీర్వదించబోతుంది, నా కన్నీరు దేవుని సమాధానం ఇవ్వబోతున్నాడు, కరుణ చూపించే దేవుడు అని నమ్ముతున్నావు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఈ ఉదయకాల సమయంలో అద్భుతం చేయబోతుంది. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మడ యేసుప్రభా. ఎంతమంది అయితే ఈరోజు ఉదయకాల ప్రార్థన వింటున్నారో, వాక్యం వింటున్నారో యేసయ్యా, వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించారు, మార్పును కలిగించేయండి యేసయ్యా. కామెంట్ సెక్షన్ ఎంతమంది రిక్వెస్ట్ని తెలియపరుస్తున్నారో, వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించా మేము ప్రార్థిస్తున్నాగా. మేలులు జరుగునుగాక, ఆశ్చర్యం జరిగించండి. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తులు యేసు నామములో కుప్ప కూలిపోనుగాక యేసయ్యా. వారి సమూహం కూలిపోనుగాక యేసయ్యా. వారి జీవితంలో అనేక మేలులతో నింపండి, అనేక ఆశీర్వాదాలతో నింపండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ జరుపుకుంటారు, ఈ సంవత్సరం అంతా వారిని దీవించండి, బ్లెస్ చేయండి యేసయ్యా. నీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా
దీవెనకరంగా మార్చండి యేసుప్రభ. వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప మేలు చేయనేసి ఈరోజు దేవ ఎంతమంది ఎగ్జామ్స్ రాశారు, ప్రిపేర్ అవుతున్నారు, అందరూ మంచి మార్క్స్తో పాస్ అవుటకు సహాయం చేయండి, మంచి కాలేజ్ సీటు వచ్చేటకు సహాయం చేయండి. ఎంతమంది ఫైనాన్స్ ప్రాబ్లంతో, అప్పులతో, శోధనలో, వేదనలో ఉన్నారో ప్రతి కుటుంబ సమస్య నుంచి విడుదల కలిగచేసి వారి కుటుంబంలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి యేసుప్రభు. ప్రతి ఆటంకాలు, ప్రతి శోధన, వేదన తప్పించి వారి జీవితాన్ని అనేక మేలుతో నింపండి యేసయ్యా. వారికి ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, వేదన తీర్చండి. గర్భఫలం తెరవబడుగా, భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు అన్నిటి నుంచి విడుదల కలిగించండి. శాంతి, సమాధానం దయచండి. లైఫ్ సెటిల్ దయచండి. జాబ్స్ నేను జాబ్ దయచండి. ప్రమోషన్ దయచండి యేసయ్యా. నువ్వే సహాయం దయచండి. లైఫ్ సెటిల్ సహాయం దయచండి యేసయ్యా. ఎంతమంది కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక ఉన్నారు, తాగుడు, వ్యసనాలకి, ఈ లోక పాపానికి బానిసైన వారిని విడిపించండి. ప్రతి సంఘాన్ని, ప్రతి మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకుని యేసయ్యా. పరిచర్యకులను జ్ఞాపకం చేసుకుని యేసయ్యా. నేను దేవ నిరాకడ సమీపిస్తున్న అనేకులు ఎత్తబడి సంఘానికి సిద్ధపాటు అవటకు సహాయించండి. పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ప్రతి ఒక్కరు కుటుంబ ప్రార్థనలు దయచుకోవాలి. రక్షణ భాగ్యం దయచండి యేసయ్యా. ప్రతి ఒక్కరు నన్న దేవ కన్నీటి ప్రార్థన చేయాలి. ప్రతి సన్నిధికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు యేసుప్రభ నిరాకడ సమీపిస్తుంది. ప్రతి ఒక్క ఆత్మీయ నేత్రాలు తెలియజేసి సర్వ సత్యంలోకి నడిపించి అద్భుతం, ఆశ్చర్య, మేలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.